నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను శాలిని. ఈ రోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే వెదర్ అప్డేట్. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో చూసినట్లయితే వెదర్ రిపోర్ట్ వచ్చేసి 31.4 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇక నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో చూసినట్లయితే 31.8 డిగ్రీల సెల్సియస్ ఉంది నిజామాబాద్లో వచ్చేసి. అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసినట్లయితే మెదక్ జిల్లాలో 31.2 డిగ్రీల సెల్సియస్ ఉంది. నెక్స్ట్ మరో డిస్టిక్ వెళ్దాం. ఇక హైదరాబాద్ సిటీలో చూసినట్లయితే 31 డిగ్రీల సెల్సియస్ ఉంది. అదేవిధంగా రామగుండంలో చూసినట్లయితే రామగుండంలో 30.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరొక డిస్టిక్ వెళ్దాం. హన్మకొండలో చూసినట్లయితే హన్మకొండలో 29 డిగ్రీల సెల్సియస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్లో చూసినట్లయితే ఖమ్మం వచ్చేసి 31 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి హన్మకొండ జిల్లాలో అయితే మరి అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అత్యధికంగా నిజామాబాద్లో 31.8 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాము. సో ఇక ఏ ప్రాంతాల్లో వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. ఇక వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ఇక ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు అంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పడేటట్లున్నట్టు కూడా తెలుస్తుంది. నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షపాతాలు అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంది. అలాగే గుంటూరు డిస్టిక్లో వచ్చేసి ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీల సెల్సియస్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ విజయవాడ చూసినట్లయితే విజయవాడలో వచ్చేసి 36 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కర్నూలులో చూసినట్లయితే కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో 33 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇక మరొక డిస్టిక్లో చూద్దాం. తిరుపతిలో వచ్చేసి 37 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ ఎక్కువగా నమోదైనట్టు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మరో ప్రాంతానికి వెళ్ళినట్లయితే కాకినాడలో 33.4 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక చివరిగా విశాఖపట్నంలో చూసినట్లయితే 30.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చూస్తున్నాము. ఇక మొత్తంగా ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే విజయవాడలో 36 డిగ్రీల సెల్సియస్ అత్యధికంగా ఉన్నట్లు చూస్తున్నాం. నెక్స్ట్ విశాఖపట్నంలో 30.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చూస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.